ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇప్పటికే చాలా నెలలు బట్టి ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమాన్ని మేము టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు చాలామంది దీవించబడుతున్నారు. ఇంకా మీరు దయించకుండా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఈరోజు ఖచ్చితంగా చేసుకోండి. తర్వాత అనేకులు కూడా పరిచయం చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఎవరెవరైతే ఒంటరితనాన్ని అనుభవిస్తూ అందరి చేత చేయివిడబడి కలవరముతోను వేదనతోను బాధతోను ఉన్నారో మీకు ఒక ప్రవచన వాక్కు చెప్తున్నాను. కీర్తన 91:14-15 ప్రకారం దేవుడు మన విడుదల చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. త్వరలో ఈ బంధకాలు తెగబోతున్నాయి. ఈ శాపం విరగొట్టబడబోతుంది. ఎక్కడైతే మీరు అవమానపరచబడ్డారో అక్కడే మీరు తలపైకెత్తుకులానా దేవుడు అద్భుతం చేయబోతున్నానని మాట్లాడుతున్నాడు. త్వరలో మీరు దీవించబడబోతున్నారండి, ఆశీర్వదించబడబోతున్నారు, అద్భుత కార్యాన్ని రుచి చూడబోతున్నారు. యెహోషువ 3:5, మీకా 7:15 వాగ్దానం. దేవుని బిడ్డలారా, నిన్న కూడా మన మత్తయి సువార్త 20:29-34 యేసు ప్రభువారు యెరికో నుండి బయలుదేరి వెళుతున్నప్పుడు త్రోవ పక్కన కూర్చున్న గుడ్డి వారికి ఎలా స్వస్థత దేవుడిచ్చాడో ఒక విషయం మీతో మాట్లాడాను. దేవుని గురించి ఎరిగి ఉండాలని చెప్పాను. ఈరోజు మరొక కార్యం కూడా చేశాను. అది ఏంటంటే ఆయన ఎరగట్ట మాత్రమే కాకుండా ఆ ఎరిగిన దేవునికి, వారు ఏ దేవునైతే ఎరిగి ఉన్నారో ఆ దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభించారు. ఈరోజు అనేక మంది యొక్క జీవితంలో మొర్ర పెట్టడం అనేది కనబడట్లేదు. దేవునికి మొర్ర పెడుతున్నప్పుడల్లా ఒక విడుదల, ఒక బ్రేక్ త్రూ, దేవుని బిడ్డల ఆత్మ సంబంధమైన మండలంలో ఒక ఓపెనింగ్ అనేది జరుగుతున్నాయి. అక్కడ తెరవబడుతుంది, ఆ మార్గం సరళం చేయబడుతుంది. ఈ విషయం తెలియక చాలామంది మొరపెట్టడంతో మానేశారు. ఒక సహోదరి నాతో చెప్పారు, అయ్యా మా పాస్టర్ గారు అయితే వాక్యం చదువుతారు కానీ ప్రార్థన చేయట్లేదని ఎంతో బాధపడుతున్నారు. దేవుని బిడ్డలారా, మన వాక్యం చదవాలి ఖచ్చితంగా. ఆ వాక్యంతో పాటు మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి, మొరపెట్టడం నేర్చుకోవాలి. ఆ ఈవెన్ కొన్నిసార్లు మన ఆత్మలు కూడా మొరపెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. ఇంకా మన ఆత్మలు మొరపెడితే ఇంకా మంచిది. దేవుని బిడ్డలారా, ఈరోజు మొరపెట్టే అనుభవానికి మీరు రావాలని దేవుని సన్నిధిలో మిమ్మల్ని అందరూ మనవి చేస్తున్నాను. చూడండి, గుడ్డి వాళ్ళిద్దరూ మత్తయి సువార్త 20:30 దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని పెద్ద కేకలు పెట్టారంట, అరిచారంట. దేవుని బిడ్డలారా, ఎంత రోధించి ఉంటారో ఒకసారి మీకు అర్థమవుతుంది. ఈరోజు మొరపెట్టడం వలన మీకు కలిగే ఆశీర్వాదాల గురించి కొన్ని మాటలు త్వరగా చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. డైలీ మీరు దేవునికి మొరపెట్టాలని నేను మనవి చేస్తున్నాను. మొదటిగా కీర్తన 18:6 ఎప్పుడైతే ఒక స్ట్రెస్లో ఉన్నారో అప్పుడు మీరు దేవునికి దావీదులాగా మొరపెడితే దేవుని బిడ్డలారా, దేవుడు దాన్ని విని మీకు జవాబిస్తాడని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మీలో ఎంతో మంది ఒత్తిడిలో ఉన్నారు. ఒత్తిడిలో ఉన్న మీకున్న ఒకే ఒక మార్గం, మొరపెట్టండి. అప్పుడు ఆయన మీకు సహాయం చేస్తాడు, ఆయన సహాయకుడు అవుతాడు. నంబర్ 2 ఏంటంటే, మీరు మొరపెట్టినప్పుడు ఆయన విడుదల నాయకుడు అవుతాడు. యెహోవా దేవుడు విడుదల ఇచ్చే నాయకుడు అవుతాడు. కీర్తన 34:17 రాయబడి ఉంది, మనం ఎప్పుడైతే మొరపెడతామో అప్పుడు ఆయన విడుదల నాయకుడు అవుతాడు. నీతిమంతుడు మొరపెట్టగా ఆయన చెవియొక్కి విని వారిని విడిపించను, వాళ్ళ యొక్క ట్రబుల్ ఆపత్తులు అన్నిటి నుండి విడిపించనని రాయబడి ఉంది. మూడవదిగా, ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన్ని మీరు మహిమపరిచినంతగా దేవుని యొక్క కార్యం మీ జీవితంలో జరుగుతాయి. అది కీర్తన 50:15 మనం చూస్తున్నాం. అతను నాకు మొరపెట్టగా నేను అతను విడిపించదను, అతను నన్ను మహిమపరుస్తాడని ప్రభు చెప్తున్నాడు. నాలుగవదిగా కీర్తన 34:4-7 చదివితే మీరు ఆయనకు మొరపెడుతున్నప్పుడు తన దేవదూతలను పంపి మిమ్మలను విడిపిస్తాడంట. దేవదూతల యొక్క పరిచర్య మీ జీవితంలో ప్రారంభించబడతాయి. దేవుని బిడ్డలారా, మొరపెట్టడంలో ఎంత శక్తి ఉందో చూడండి. ఇది మనకు వివరించే సమయం కాదు కాబట్టి జస్ట్ మీతో అట్లా మాట్లాడకుండా వెళ్తున్నాను. ఐదవదిగా, మనం మొర్రపెడుతున్నప్పుడు దేవుడే నీకు ఆశ్రయం అవుతాడు, దేవుడు ఆశ్రయ దుర్గం అవుతాడని కీర్తన 46:1 రాయబడి ఉంది. ఆరవదిగా కీర్తన 138:7 మనం మొరపెడుతున్నప్పుడు ఆయన శత్రువుల చేతులు అన్నిటి నుండి మనల్ని విడిపిస్తాడంట. శత్రువులను
ఆయన చెదరగొడతాడంట. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మొరపెడుతున్న అనుభవంలోనికి మీరు రావాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. మీరు ఈ రోజును మొరపెట్టండి. మొరపెట్టడానికి ఎంతో టైం అవసరం లేదు. ఒక 5 నిమిషాలు దొరికినా, ఒక 10 నిమిషాలు దొరికినా మీరు మొరపెడితే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. మీ జీవితంలో ఈ మొర్రపెట్టే ఆత్మ కుమరించబడాలి. విజ్ఞాపన ఆత్మ మీ మీద కుమరించబడాలి. పరిశుద్ధాత్మ శక్తి మీ మీద కుమరించబడాలి. జకర్యా గ్రంథం 12:10 బట్టి విజ్ఞాపన ఆత్మ మీ మీద కుమరించబడాలని ప్రార్థన చేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మొర్రపెట్టే అనుభవంలోనికి అయ్యా నడిపించమని అడుగుతున్నాను. మొర్రపెట్టే అభిషేకంలోనికి నడిపించమని అడుగుతున్నాను. దైవిక ప్రసన్నత ఇప్పుడే తాకన గాక, దేవుని మహిమ ఇప్పుడే తాకన గాక, దేవునికి వెలుగు ఇప్పుడే తాకన గాక. ఇప్పుడే మొర్రపెట్టే అభిషేకం దయచేయండి ప్రభా. యేసునామములో దయచేయమని ముట్టుమని, ఇప్పుడు అభిషేకం తాకుమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు.